శుభప్రదం జయప్రదం. ఒక ఐడియా జీవితాలనే మార్చేసినప్పుడు ఒక లెటర్ నేతల తీరును మార్చదా ఏంటి? ఇదే ఐడియా వచ్చినట్లుంది తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావుకి. కావలసిన తెల్ల కాగితాలు రాసుకోవడానికి రీఫిల్లు దగ్గర పెట్టుకుని ఆయన లేఖలపై లేఖలు రాసేస్తున్నారు. ఆ రాసేది కూడా చాలా ప్రేమగా రాస్తున్నారు. ఈ లేఖలన్నీ కూడా బయట వారికి రాయటం లేదు, తమ సొంత పార్టీలోని సీనియర్ నేతలు ప్రజాప్రతినిధులకు మాత్రమే రాశారు ఆయన. ఇలా లేఖలు రాస్తూ పోవటం వల్ల ఆయన దస్తూరి కూడా బాగా ఇంప్రూవ్ అయిందని, ఆయన అక్షరాలు ముత్యాల కోవలా మెరుస్తున్నాయని బీజేపీలోని వర్గం నేతలు మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నారట. ఇంతకీ ఆయన లేఖలు ఎందుకు రాస్తున్నారు, ఆ లేఖల్లో ఏం రాస్తున్నారు అన్నది చాలా సీక్రెట్. అది ఆ లేఖలు అందుకున్న వారికి మాత్రమే తెలుస్తుంది. కాకపోతే పొలిటికల్ పార్టీలు అన్నాక లీకులు ఉంటాయిగా, కాబట్టి ఆ లేఖల్లో ఏముందో అందరికీ తెలిసిపోతుంది. మంచి వాగ్దాటి కలిగిన, చట్టాలపై అవగాహన, లాజిక్స్ ఉన్న నాయకుడు తెలంగాణ బీజేపీ చీఫ్ ఎన్ రామచంద్రరావు. ఎవ్వర్నీ నొప్పించని సౌమ్యుడిగా పేరున్న నేత ఆయన. ఎంత సౌమ్యుడైనా అస్సలుకే కోపం రాకుండా ఉండదు కదా. కోపమో లేక భావావేశమో తెలియదు కానీ పార్టీలోని కొందరు నేతల బహిరంగ వ్యాఖ్యల పట్ల రామచంద్రరావు నొచ్చుకుంటోన్నట్లు కాషాయ పార్టీ ప్రాంగణంలోని కోళ్లు అదే పనిగా కూస్తున్నాయి. పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన నేతగా, వివాదరహితుడిగా పేరున్న రామచంద్రరావు ఇప్పుడు తెలంగాణలో పార్టీకి చీఫ్గా ఉన్నారు. తన నేతృత్వంలో పనిచేసే సహచర నేతలు సైతం క్రమశిక్షణతో వ్యవహరించాలని రామచంద్రరావు ఆకాంక్షిస్తున్నారు. అయితే కొందరు నేతలు మాత్రం తెలిసో తెలియకో లేక తెలిసి తెలియకో పార్టీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యానిస్తున్నారని రామచంద్రరావు భావిస్తున్నారు. పార్టీ నేతలు ఎవరైనా సరే ఏం మాట్లాడినా 1కి 10 సార్లు ఆచితూచి మాట్లాడాలని ఆయన సుతిమెత్తగానే హితోపదేశం ఇచ్చారట తాను రాసిన లేఖల్లో. పార్టీ గీత మారితే అది ఎవ్వరికీ మంచిది కాదని కూడా ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారట. ఆయన ఇలా ఆలోచించడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై పెద్ద చర్చే నడుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ఓసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటూ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఇదే ఎమ్మెల్యే పార్టీ పదాధికారుల సమావేశంలోనూ పార్టీలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూర్చుని మాట్లాడుకునే పరిస్థితులు లేవు అని బహిరంగంగా వ్యాఖ్యానించారు. అది కాస్త మీడియాకు లీక్ అయింది. ఇది పార్టీ ఇమేజ్ను బాగా దెబ్బతీసిందని రామచంద్రరావు గుర్రుగా ఉన్నారు. మీడియాకు ఈ విషయాన్ని ఎవరు లీక్ చేశారో ఆయన ఆరా తీస్తున్నారు కూడా. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హుజూరాబాద్ ఎప్పుడు వెళ్లినా అక్కడ అగ్గిరాజుకుంటోంది. ఈటలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలోనే ఈటల వెళ్లిన ప్రతిసారి రచ్చరచ్చ అవుతోందన్న భావనలో రామచంద్రరావు ఉన్నారని అంటున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ నేత బొంతు రామ్మోహన్ పేరును ఎంపీ ధర్మపురి అరవింద్ ప్రతిపాదించడం కూడా ప్రకంపనలు సృష్టించింది. ఇలా వరుస ఘటనలు పార్టీకి నష్టాన్ని తెచ్చేలా ఉన్నాయని భావిస్తోన్న రామచంద్రరావు పార్టీ నేతలకు లేఖలు రాశారని అంటున్నారు. పార్టీ అంతర్గత వేదికలపై చర్చించుకున్న అంశాలను మీడియాకు లీక్ చేయడం, పార్టీకి సంబంధం లేని అంశాలపైన మీడియా సమక్షంలో వ్యాఖ్యానాలు చేయడం పార్టీ శ్రేణులను గందరగోళంలోకి నెట్టేస్తుందని భావిస్తున్నారాయన. ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరూ ఏదైనా మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని, ఏది పడితే అది మాట్లాడితే పార్టీకి నష్టం వస్తుందని ఘాటుగానే లేఖలో స్పష్టం చేశారట రామచంద్రరావు. కేంద్ర మంత్రులు, ఎంపీలు సైతం పార్టీ విషయానికి వచ్చేసరికి క్రమశిక్షణతోనే ఉండాలని లేఖలో నొక్కి చెప్పారని అంటున్నారు. ఇప్పుడు ఈ లేఖే పార్టీ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. ఈ లేఖల ద్వారా ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరితే అది పార్టీకి మేలే చేస్తుందని పాతతరం కాషాయ నేతలు అంటున్నారు. బీజేపీ పాతతరం అగ్రనేత బండారు దత్తాత్రేయ గతంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి రకరకాల సమస్యలపై బహిరంగ లేఖలు రాసేవారు. ఆయనైతే లేఖల శతకం పూర్తి చేశారు కూడా. ఇప్పుడు రామచంద్రరావు సొంత పార్టీ సహచరులకు లేఖలు రాస్తున్నారు.